హాయ్ వ్యూయర్స్, వార్తలహారం వాస్తవాలే ప్రాణం తులసి న్యూస్ 9 నిమిషాలు 9 అంశాల కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు విశేషాలు ఏమిటో చూద్దామా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోయే నారా చంద్రబాబు నాయుడు తన భవిష్యత్తు వ్యూహానికి ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇప్పటికే మోడీని, కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ, రాజ్నాథ్ సింగ్, ప్రకాష్ జవదేకర్లను ఆహ్వానించిన చంద్రబాబు ఇప్పుడు కాంగ్రెసేతర ప్రభుత్వాలకు చెందిన ముఖ్యమంత్రులను కూడా పిలుస్తున్నారు. వీరిలో తమిళనాడు సీఎం జయలలిత, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్, ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్లను స్వయంగా ఆహ్వానిస్తున్నారు. తెలంగాణ కొత్త సీఎం కేసీఆర్తో పాటు బీజేపీ ముఖ్యమంత్రులను కూడా ఆయన ఆహ్వానిత జాబితాలో పెట్టారు. దేశంలోని ఎన్డీఏ కూటమికి, కొంతమంది కాంగ్రెసేతర ముఖ్యమంత్రులకు ఇంకా బంధం బలపడలేదు. చంద్రబాబు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వీరిని పిలుస్తున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మాదిరిగానే 1984లో ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విజయవాడలో సదస్సు నిర్వహించి కాంగ్రెసేతర నాయకులందరినీ ఏకం చేశారు. మళ్ళీ ఇదే వేదికగా చంద్రబాబు ఆ ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా ముందు చూపని అంటున్నారు రాజకీయ పండితులు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రమాణ స్వీకారం చేసి తన పుష్కరం కళ సాకారం చేసుకున్నారు. ఆయనతో పాటు మరో 11 మంది మంత్రులను కూడా తన కేబినెట్లో చేర్చుకున్నారు. ఇందులో రెడ్డి కులస్తులు 4, బీసీలు 3, వెలమ కులానికి చెందిన 2, ఎస్సీ మైనారిటీలు ఒక్కొక్కరు ఉన్నారు. విచిత్రం ఏమిటంటే తన కేబినెట్లో చేర్చుకున్న నాయని నరసింహారెడ్డి ఎమ్మెల్యేగా కానీ ఎమ్మెల్సీగా కానీ ఇప్పటి వరకు లేరు. అయినా ఆయనకు పదవి దక్కింది. తెలంగాణ 10 జిల్లాల్లో 8 జిల్లాలకు మాత్రమే ప్రాతినిధ్యం లభించినందున మళ్లీ కేబినెట్ విస్తరించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు కేసీఆర్. మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాలకు ఈసారి ప్రాతినిధ్యం లేదు. ఈ జిల్లాల్లో ఇతర పార్టీల నుంచి వచ్చే సీనియర్లకు మంత్రి పదవులు కట్టబెట్టేందుకే ఇక్కడి నుంచి ఎవరికి మంత్రి పదవులు ఇవ్వలేదన్న ప్రచారం జరుగుతుంది. పైగా ఒక్కరంటే ఒక్క మహిళకు కూడా ఈ కేసీఆర్ తన కేబినెట్లో సీటు ఇవ్వలేదు. మహిళల పట్ల ఆయన ఎందుకు ఇంత నిర్లక్ష్యం చూపారన్న దానికి ఎవరి వద్ద సమాధానం లేదు. అసలు నిజమేంటో కేసీఆర్కే తెలియాలి. ఖమ్మం జిల్లాలో నాగేశ్వరరావులు ఇద్దరు ఓడిపోయారు. ఎవరా నాగేశ్వరరావులు అనుకుంటున్నారా? ఒకరు నామ, ఇంకొకరు తుమ్మల. ఖమ్మం బరిలో ఇద్దరు, ఒకరు పార్లమెంటుకు, ఇంకొకరు అసెంబ్లీకి పోటీ చేశారు. ఒకరికి ఒకరు శాయశక్తులా ప్రయత్నించి ఓడించుకున్నారు. అదేమిటి, గెలిపించుకోవాల్సింది పోయి ఓడించుకున్నారు అనుకుంటున్నారా? జిల్లాలో వీరిద్దరికి ఉన్న వైరం అలాంటిది. ఓడిపోయిన తర్వాత ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నారు. ఆ వర్గం సభ్యులు, ఈ వర్గం సభ్యులు కారర్లు పట్టుకుని మరీ కొట్టుకున్నారు. నామవర్గీయుల వెన్నుపోటు రాజకీయమే తన ఓటమికి కారణమంటూ తుమ్మల ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆరోపించారు. ఇది తెలిసి కూడా అధిష్టానం పట్టించుకోకపోవడంపై తుమ్మల తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. నామ చంద్రబాబుకు చాలా సన్నిహితంగా ఉంటాడు కాబట్టి పార్టీకి తానే దూరంగా ఉంటే మంచిదని నిర్ణయించుకుని ఇప్పుడు తెరాస వైపు చూస్తున్నారు తుమ్మల. ఇదే జరిగితే ఖమ్మం నుంచి ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యే సండ్ర వీరయ్య కూడా జంప్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన తుమ్మలకు వీర విధేయుడు. ఇదే జరిగితే ఖమ్మంలో తెలుగుదేశం గోవింద. బాబు ఇప్పటికైనా తుమ్మలను పిలిచి మాట్లాడితే బాగుంటుందని పార్టీ అభిమానులు అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావంతో ఉమ్మడిగా ఉన్నప్పుడు ఉండే ర్యాంకులు పడిపోయాయి. అక్షరాస్యతలో ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ 24వ స్థానంలో ఉంటే ఇప్పుడు 25వ స్థానానికి దిగిపోయింది. ఇదే సమయంలో తెలంగాణ 28వ స్థానంలో ఉంది. అలాగే విస్తీర్ణంలో కూడా మునుపటి ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో ఉండగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 8వ స్థానానికి పడిపోగా తెలంగాణ 12వ స్థానంలో నిలబడింది. ఇక జనాభా విషయంలో ఉమ్మడిగా మనది 5వ స్థానం. అయితే ఇప్పుడు అవశేష ఆంధ్రప్రదేశ్ 10వ స్థానానికి పడిపోగా తెలంగాణ 12వ స్థానంలో నిలబడింది. విస్తీర్ణం విషయంలో మనం చేయగలిగింది ఏమీ లేకపోయినా జనాభా విషయంలో మన స్థానం మరింత తగ్గాలని, అక్షరాస్యతలో మనం మరింత ముందుండాలని కోరుకుందాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు రెండూ కూడా సమగ్ర అభివృద్ధి సాధనకు జనాభాను తగ్గించుకోవడం, అక్షరాస్యతను పెంచుకోవడం చాలా ముఖ్యమైన విషయాలు ప్రభుత్వాలకు తెలియనివి కాదు కదా. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ మహోత్సవానికి ఆహ్వానాలు అందుకున్న పెద్దల్లో చాలామంది రాలేదు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ నుంచి చెప్పుకోదగిన నాయకులు ఎవరూ లేరు. ఇక మరో ప్రతిపక్షమైన తెలుగుదేశం నుంచి కూడా ఎవరూ అక్కడ కనిపించలేదు. సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్న నేతలు ప్రమాణ స్వీకారాలకు హాజరు కావడం ఆనవాయితీ. కానీ ఈ సంప్రదాయాన్ని కాంగ్రెస్ పాటించలేదు. ఇక తెలుగుదేశం నేత చంద్రబాబు నాయుడు కూడా నగరంలో ఉన్నారు. అయినా రాజ్భవన్కు రాలేదు. ప్రోటోకాల్ ప్రకారం చంద్రబాబుకు ఆహ్వానం అందినప్పటికీ కేసీఆర్ వ్యక్తిగతంగా పిలిచి ఉంటే తాను వెళ్లేవాడినని ఆయన చెబుతున్నారు. రాజకీయ పట్టింపులతో గెలిచిన తర్వాత ఇప్పటి వరకు ఒకరినొకరు పలకరించుకోలేదు. కనీసం ప్రమాణ స్వీకార సమయంలోనైనా కేసీఆర్ బాబుని పిలిచి ఉండాల్సింది.
మొత్తం కాంగ్రెస్ నుంచి లైమ్లైట్లో ఉన్న ఏ ఒక్క నాయకుడు కూడా అక్కడ కనిపించలేదు. ఏదో నాదెండ్ల భాస్కర్ రావు, పొంగులేటి వంటి వారు తప్ప. ఈ కొరతను మాత్రం రాష్ట్ర బీజేపీ నాయకులు కొంత తీర్చారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ వంటి నేతలతో పాటు పలువురు బీజేపీ నాయకులు కనిపించారు. రాబోయే రోజుల్లో ఆయా పార్టీలు అధికార తెరాసతో ఎలా ఉంటాయనేది కేసీఆర్ ప్రమాణ స్వీకారం వేళ స్పష్టంగా కనిపించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో నక్సలైట్లలో కొత్త ఆశలు పుట్టుకొస్తుంటే ఈ విషయంలో పోలీసులకు మాత్రం కొత్త ప్రభుత్వ వైఖరి ఎలా ఉంటుందో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణకు వచ్చేందుకు అడ్డుగా ఉన్న గోదావరిని దాటి వచ్చే నక్సలైట్లను ఎలా నియంత్రించాలన్నది ఇప్పుడు పోలీసుల ముందున్న సవాల్. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తమ వంతు పాత్ర పోషించినందున తమకు మంచి కాలం వస్తుందని ఆశిస్తున్నారు నక్సల్స్. తమ మీద నిషేధం ఎత్తివేయాల్సిందేనని వీరు పట్టుబడుతున్నారు. తెలంగాణ ఏర్పాటుకు సహకరించిన నక్సలైట్ల మీద నిషేధం ఎత్తివేయాలంటూ ఒక బహిరంగ లేఖ రాశారు మావోయిస్టు నేత జగన్. వీరి వాదనకు మద్దతుగా వామపక్షాలు కూడా గళం కలిపాయి. అయితే ప్రమాణ స్వీకారం సందర్భంగా కేసీఆర్ చేసిన ప్రసంగంలో అసలు ఈ అంశం గురించి ప్రస్తావనే లేదు. నక్సలైట్లపై తన ప్రభుత్వ వైఖరి గురించి కానీ ప్రస్తావించలేదు. నిషేధం ఎత్తివేసే విషయంపైన కేసీఆర్ ముఖ్యమంత్రి స్థాయిలో ఒక విస్పష్టమైన ప్రకటన చేస్తారని భావించిన మావోయిస్టులకు నిరాశే ఎదురైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాముడు, కృష్ణుడు, చంద్రుడు రక్షగా నిలవబోతున్నారు. ఇందులో ఒకరు ముఖ్యమంత్రి, మరొకరు డీజీపీ, ఇంకొకరు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. ఈ ముగ్గురు కూడా మంచి కార్యదక్షులు, అనుభవజ్ఞులుగా పేరు తెచ్చుకున్నవారే. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఐవైఆర్ కృష్ణారావు 1979 ఐఏఎస్ బ్యాచ్కి చెందినవారు. ఆయన పూర్తి పేరు ఇప్పగుంట యశోధర రామకృష్ణారావు. స్వస్థలం ప్రకాశం జిల్లాలో పొన్నలూరు మండలం చౌటపాలెం గ్రామం. ఇప్పటి వరకు ఆయన విజయవాడ, నెల్లూరు జిల్లాలకు జాయింట్ కలెక్టర్గా, నల్గొండ జిల్లా కలెక్టర్గా, రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. ఉన్నతాధికారుల్లో ఆయనకు మంచి సౌమ్యుడనే పేరుంది. రాష్ట్ర తొలి డీజీపీగా బాధ్యతలు చేపట్టిన జాస్తి వెంకటరాముడు 1981 బ్యాచ్కి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి. ఆయన స్వస్థలం అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం నర్సింపల్లి గ్రామం. ఆయన గుంటూరు, కరీంనగర్, వరంగల్, నల్గొండ, హైదరాబాదుల్లో వివిధ హోదాల్లో సేవలందించారు. ఆయన పోలీసు శాఖలో చాలా విభాగాల్లో పనిచేసిన అనుభవం ఉంది. ఇక చంద్రబాబు పరిపాలనా దక్షత గురించి సీమాంధ్రులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. దాన్ని చూసేవారు ఆయన్ని ఎన్నుకున్నారు. చనువిచ్చినప్పుడే చంకనెక్కాలి, ముద్దొచ్చినప్పుడే మాట చెప్పాలి అన్నారు పెద్దలు. అందుకే అనుకుంటా ప్రతిపక్షంలో కూర్చోవాలని నిర్ణయమైన తర్వాత ఇప్పుడు జగన్ పార్టీ నేతలు ముగ్గురు త్రిసభ్య కమిటీ పేరుతో జిల్లాల్లో తిరిగి అసలు ఎందుకు ఓడిపోయామని అడగడం మొదలెట్టారట. ఎందుకేముంది, జగన్ వ్యవహార శైలి అస్సలు ఎవరికీ నచ్చడం లేదు. పార్టీ నేత ఎవరికీ అందుబాటులో ఉండడం, ఒకవేళ ఉన్నా ఆయన దర్శనం దుర్లభం. సెక్యూరిటీకి డబ్బులు ఇస్తే 10 నిమిషాల్లో దర్శనం అవుతుంది, ఇవ్వకపోతే 10 రోజులైనా గుమ్మం దగ్గర కుక్కల్లా వేచి ఉండాల్సిందే అంటూ నిలదీశారు కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా. నేను 4 సార్లు వచ్చా, జగన్ లోపల ఉన్నా నాకు దర్శనం లభించలేదు, మరి నేను కార్యకర్తలకు ఏం సమాధానం చెప్పుకోవాలి అంటూ ప్రశ్నించారు ఆయన. తమ జిల్లాలో 48 మండలాలకు రెడ్డి సామాజిక వర్గం వారే కన్వీనర్లుగా ఉన్నారు. సామాజిక వర్గాలకు సమన్యాయం చేయకపోవడం వల్లే జగన్ అధికారానికి దూరం అయ్యారు అని ఆయన కుండ బద్దలు కొట్టారట. పార్టీ కోసం 3 ఏళ్లుగా ఎంతో ఖర్చు చేశా, జగన్ దీక్షలకు 50 లక్షలకు పైగా ఖర్చు పెట్టా, పార్టీ ఒక్క పైసా ఇవ్వలేదంటూ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి ప్రసాద్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మీ బాధలన్నీ అధినేతకు చెబుతామంటూ వైకాపా నేతలు అక్కడి నుంచి చల్లగా జారుకున్నారు. దేశంలోనే మొట్టమొదటి తల్లిపాల బ్యాంకు హైదరాబాద్లో ఏర్పాటైంది. దీనిని మదర్ మిల్క్ బ్యాంక్ అని వ్యవహరిస్తారు. పుట్టుకతోనే తల్లులను కోల్పోయిన పిల్లలకు అమ్మపాలు అందించడం కోసం బాలల హక్కుల సంఘం ఈ బ్యాంకును ఏర్పాటు చేసింది. ఈ బ్యాంకులో సభ్యురాలుగా చేరే మహిళలు తల్లి లేని పిల్లలకు కొంతకాలం పాటు పాలు అందిస్తారు. తద్వారా తల్లి లేని పిల్లలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఎదగడానికి తమ వంతు సహాయాన్ని అందిస్తారు. ఈ బ్యాంకులో సభ్యురాలుగా చేరి తల్లి లేని పిల్లలకు పాలు అందించడానికి ముందుకు వచ్చిన మొట్టమొదటి మహిళ పేరు లక్ష్మి. ఈమెలాగా ఎంతోమంది మహిళలు ముందుకు వచ్చి తల్లి లేని పిల్లలకు పాలు ఇవ్వడానికి అంగీకరిస్తే తమ శ్రమ ఫలించినట్టేనని మదర్ మిల్క్ బ్యాంక్ నిర్వాహకులు అంటున్నారు. ఇవండి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ తులసి న్యూస్.